హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రవీణ్ని. వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం డెవాప్స్ జాబ్స్ పరిస్థితి ఏంటి, 2025లో డెవాప్స్ ఫ్రెషర్కి జాబ్స్ ఉన్నాయా లేవా, ఫ్రెషర్కి జాబ్స్ లేకపోతే ఏ డొమైన్ వెళ్తే బెటర్, అసలు ఏం చేయాలి ఒక ఫ్రెషర్ డెవాప్స్ డొమైన్లోకి రావాలంటే, లేదంటే ఇంకే డొమైన్లోకి వెళ్ళాలన్నా అసలు ఒక ఫ్రెషర్కి ఏం చేస్తే జాబ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాము. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. అలాగే మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం మంచి డెవాప్స్ కంటెంట్ ఇస్తున్నాం, ఇంకా ముందు ముందు మంచి డెవాప్స్ కంటెంట్ ఇస్తాము అనే నమ్మకంతో ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. సో నేను మీ ప్రవీణ్ని. వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు అయితే మీకు ఏం చెప్పాలనుకుంటా అంటే 2025లో డెవాప్స్కి ఫ్రెషర్స్ జాబ్స్ అయితే ఇంకా తగ్గిపోతున్నాయి భయ్య. ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఇప్పుడే నేను రీసెర్చ్ చేశాను ఒక 2-3 అవర్స్ కూర్చొని. అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ ఎలాగ ఇవ్వాలి, ఇప్పుడు బ్యాచ్ 10 స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కొన్ని రోజుల్లో. అసలు ఆ బ్యాచ్ 10లో ఒక ఫ్రెషర్ జాయిన్ అయితే వాడికి నేను ప్లేస్మెంట్ ఎలాగ ఇస్తాను, అసలు వాడికి రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేస్తాను, అసలు కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఫ్రెషర్స్ నుంచి డెవాప్స్ డొమైన్లో వాళ్ళు రావాలంటే అనేది ఒక 3-4 అవర్స్ కూర్చొని ఆలోచిస్తే ఇది బయటికి తెలిసింది భయ్య. ఇప్పుడు మనం త్వరగా లింక్డ్ఇన్ అనేది ఒక ప్లాట్ఫామ్ భయ్య. నువ్వు కానీ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో నీ ప్రొఫైల్ క్రియేట్ చేయకపోతే నా లింక్డ్ఇన్ అకౌంట్ చూడు. నా లింక్డ్ఇన్ అకౌంట్ చాలా సింపుల్ ఉంటుంది. సో ప్రవీణ్ సింగంపల్లి అని నువ్వు లింక్డ్ఇన్లో ఇలాగ సెర్చ్ చేస్తే చాలు నా పేరు వచ్చేస్తుంది అనమాట. సో నా లింక్డ్ఇన్ అకౌంట్ ఒకవేళ నువ్వు చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఒక ఫోటో ఉంటుంది, నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నానో, నా గురించి ఏంటి. సో అలా కొంచెం కిందకు వచ్చేస్తే మీకు అంతా ఏం తెలుస్తుంది అంటే అసలు మనం ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మీకు ఐడియా వస్తుంది. అలాగే నువ్వు చూసుకుంటే ఎక్కడెక్కడ ప్రీవియస్గా వర్క్ చేసావు, అసలు నీ డీటెయిల్స్ ఏంటి, నిన్నెవరు, నువ్వు ఏ కాలేజ్లో చదివావు, నీ గురించి డీటెయిల్స్ ఏంటి అంతా కూడా ఉంటుంది. సో నువ్వు నా ప్రొఫైల్ రెఫరెన్స్ తీసుకొని నువ్వు నీ ప్రొఫైల్ కూడా ఇలాగ చేసుకోవచ్చు. అలానే అబౌట్ సెక్షన్ కూడా నువ్వు తీసుకుంటే కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు. నేనేం అనుకోను, నువ్వు కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా ఈ అబౌట్ సెక్షన్ అనేది నేనేం అనుకోను భయ్య. సో ఇప్పుడు నేను జాబ్స్ గురించి మాట్లాడతాను. డెవాప్స్ ఫ్రెషర్స్కి అయితే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. డెవాప్స్ అనే కాదు, అన్ని సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో ఫ్రెషర్స్కి అయితే జాబ్స్ తక్కువ ఉన్నాయి. అలాగే నేను చేతులు ఇలా ముడి చేసి నాకు జాబ్స్ రాలేదు భయ్యా, నేను ఏం చేయాలి, నా ఫ్యామిలీ ఇలాగైపోతుంది అలాగైపోతుంది అంటే ఎవడో పట్టించుకోడు. నువ్వు నీ అంతలు నువ్వే బయటకు వచ్చి జాబ్ తెచ్చుకునే సత్తా ఉండాలి భయ్యా ఈ 2025 టఫ్ కాంపిటీషన్ ఏరియాలో. సో నేనేమంటున్నా అంటే డెవాప్స్ అయితే ఫ్రెషర్స్కి అయితే జాబ్స్ తక్కువ ఉన్నాయి, కానీ నువ్వు ఇక్కడ చూసుకున్నట్లయితే భయ్యా ఎక్స్పీరియన్స్కి అయితే కుప్పలు జాబ్స్ ఉన్నాయి భయ్యా. నీకు ఆల్రెడీ నేను మన ఛానల్లో రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పాను. సో అలానే నువ్వు ఇది మొత్తం చూసావంటే ఓన్లీ డెవాప్స్ పొజిషన్స్ అనేవి సీనియర్ రోల్స్కి మాత్రమే ఉన్నాయి. జేపీ మార్గన్, చేస్, లింక్డ్ఇన్, ఇంకా ఒరాకల్, సిస్కో అన్ని మంచి కంపెనీస్లో అయితే వీటికి ఉన్నాయి. అలాగని నువ్వు బ్యాక్ స్టెప్ తీసుకుంటావా లేదు. ఇప్పుడు నేను నీకు ఒక మంచి టెంప్లెట్తో ఒక రెజ్యూమే చూపిస్తాను, వెంటనే నువ్వు చూడు. ఈ రెజ్యూమే ఏంటంటే ఏ ఫ్రెషర్ అయినా ATS ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేయాలంటే ఇది ప్యాటర్న్ ఫాలో అయిపో. నేను ఇప్పుడే చూపిస్తాను నీకు, అస్సలు ఎక్కడికి వెళ్ళక. సో ఇక్కడి వరకు చూసావంటే నా వీడియో నువ్వు చూస్తున్నావని, నా కంటెంట్ నీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. సో అలానే నువ్వు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ లింక్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయి. సో ఇప్పుడు నువ్వు చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం, ఇప్పుడు నీకు ATS ఫ్రెండ్లీ రెజ్యూమే చూపిస్తాను. అసలు ఎలాగ ఉంటుంది ఆ ప్యాటర్న్ ఏంటి మొత్తం అంతా ఒకసారి చూడు. ఓకే, సో ఇది బేసిక్గా నా ATS రెజ్యూమే అండి. సో ఈ రెజ్యూమే మీకు కావాలి, నెక్స్ట్ వీడియోలో ATS రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలని తెలియాలంటే ATS అని కామెంట్ చేయండి. ఒక 30 కామెంట్లు ఉంటే నేను మీకు ఈ రెజ్యూమే టెంప్లెట్ ఇచ్చేస్తాను. అలానే ATS రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో, స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మొత్తం చెప్తాను తెలుగులో. సో ఇది నా పేరు కింద నా మొబైల్ నెంబరు, నా ఈమెయిల్ ID, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఏ టూల్స్ నాకు వచ్చు, ఫ్రెషర్కి ఏ టూల్స్ నాకు వచ్చు, అసలు ఏం ప్రాజెక్ట్స్ నేను చేశాను, ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇలా రాశాను ప్రాజెక్ట్ 1లో. ప్రాజెక్ట్ 2లో చూసుకుంటే అలాగే ప్రాజెక్ట్ 2 క్లయింట్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ తర్వాత అచీవ్మెంట్స్ ఏమి ఉన్నాయి, ఏ కాలేజ్ నుంచి బిలాంగ్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంది కదా. దీని ATS స్కోర్ ఎంత ఉంటుందో ఒక గెస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పు. అలానే దీని స్కోర్ 90కి తీసుకెళ్ళడం మన బ్యాచ్ 10లో చేస్తాం. సో ఎవరైతే బ్యాచ్ 10 జాయిన్ అయ్యారో, ఒకవేళ మీకు తెలియకపోతే బ్యాచ్ 10 ఏంటంటే నేను పర్టికులర్గా మీకు బ్యాచ్ 10లో క్లాసెస్ చెప్తాను, లైవ్ క్లాసెస్. సో నా
ఎక్స్పీరియన్స్ మొత్తం 8+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను. నేను ఎలాగైతే అమెజాన్, వాల్మార్ట్, పేటిఎం, అడోబీ, డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్, రూబ్రిక్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే క్రాక్ చేశానో వాటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు షేర్ చేస్తాను. అలానే ప్రాజెక్ట్స్ కూడా వాల్మార్ట్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్, వెరజాన్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్, ఇన్ఫోసిస్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని మీకు చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, డిస్క్రిప్షన్లో చూడండి, లింక్ ఎన్రోల్ అవ్వండి. 70% డిస్కౌంట్ అయితే కొంతమందికి అయితే ఉంది. బ్యాచ్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో, నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్స్ నుంచి. సో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఆల్రెడీ మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, గో త్రూ అవ్వండి. నా వెల్కమ్ వీడియో కూడా ఉంటుంది, గో త్రూ అవ్వండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాచ్ 10లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా జాబ్ గైడెన్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అలానే నువ్వు ఫ్రెషర్ అయితే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీలాగే నేను కూడా ఫ్రెషర్ నుంచే ఈ జర్నీ స్టార్ట్ చేశాను. సో భయపడక ఏదో ఒకటి స్టార్ట్ చేయి. కంటెంట్ క్రియేషన్ కానీ, జాబ్ సెర్చ్ కానీ, లేకపోతే నీకు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడం వచ్చో, వీడియో ఎడిటింగ్ కానీ, ఏదో ఒకటి స్టార్ట్ చేయి. నేర్చుకో, స్కిల్ ఉంటేనే పైసలు ఇస్తారు ఎవరైనా, లేకపోతే అప్పుడు దాకడో ఈ దునియాలో. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకో. మీ అమ్మ నాన్నని నువ్వు సపోర్ట్ చేయాలి, నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఆ ఫ్రెషర్ అనే ట్యాగ్ నుంచి ఒక ఆఫీస్ ట్యాగ్ వేసుకొని తిరిగే అంత స్థాయికి ఫస్ట్ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మంచి మంచి పాయింట్స్ చెప్పాను. లింక్డ్ఇన్, నా రెజ్యూమే, అలానే ఫ్రెషర్ జాబ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ అలానే తక్కువ ఉన్నాయని మీరు ఓడిపోవద్దు. ప్రతిదీ మీరు డే టు డే ప్రిపేర్ అవ్వండి. అలానే నా డెవాప్స్ నోట్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఇది బ్యాచ్ 10లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి నోట్స్ ఉంటుంది, మంచిగా నేను చెప్తాను. సో ఏం ప్రాబ్లం లేదు. సో సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.